కాశ్యపాన్వయ సంజాతం శరణ్యార్యపదాశ్రితం తురీయాశ్రమణం వందే రంగరామానుజం యతిం. అందరికీ దాసోహం. మన ఆచార్యులు రచించిన గ్రంథాలని మనం ఆచార్య కైంకర్యంగా చదువుకుంటున్నాం. శ్రీకృష్ణార్జున సంవాదాన్ని, భగవద్గీత యొక్క అర్థాన్ని గురుశిష్య సంవాదంగా మనకి అందించారు మన ఆచార్యులు. అందులో 15వ అధ్యాయంలో మనం ఉన్నాం. 15వ అధ్యాయంలో 4 శ్లోకాలు తెలుసుకున్నాం. 5332 ప్రశ్నల వరకు తెలుసుకున్నాం. ఈరోజు 5వ శ్లోకం నుండి 5333వ ప్రశ్న నుండి ఈరోజు మనం చదువుకుందాం. 5వ శ్లోకం ఈ 15వ అధ్యాయంలో చదువుతాను చూడు అని గురువుగారు అంటున్నారు. నిర్మాణమోహాః జితసంగదోషాః అధ్యాత్మనిత్యాః వినివృత్తకామాః ద్వంద్వైర్విముక్తాః సుఖదుఃఖసంజ్ఞైః గచ్చంత్యమూఢాః పదమవ్యయం తత్. అన్వయం సులువుగానే కనిపిస్తోందండి, చెప్పనా? నిర్మాణమోహాః జితసంగదోషాః అధ్యాత్మనిత్యాః సుఖదుఃఖసంజ్ఞైః ద్వంద్వైర్విముక్తాః అమూఢాః తత్ అవ్యయం పదం గచ్చంతి. సరే, బాగుంది. తాత్పర్యం విను. అభిమానం అనే మోహం లేనివారు, ఆసక్తులను జయించినవారు, ఆత్మజ్ఞానము కలవారు, సుఖదుఖములకు కలత నొందనివారు, జ్ఞానులు ఆ శాశ్వతమైన పదవిని పొందుచున్నారు. శాశ్వత పదవిని పొందడానికి ఈ లక్షణాలు అన్నీ ఉండాలా అండి? ఏ ఒక్కటి ఉన్నా సరిపోతుందా? ఒకదానికొకటి లింకులు ఇవన్నీ. మొదటిది ఉంటే రెండోది, అది ఉంటే మూడోది, ఇలా అన్నమాట. ఆ మొదటిది ఎలా కలుగుతుంది? ఆయనని శరణ పొందడం వలన. అవును మరి, మామేవయే ప్రపంచంతే మాయామేతాం తరంతితే అన్నాడుగా. నిర్మాణ మోహాహ అంటే అభిమానం లేనివాడనా? ఇక్కడ అభిమానం అంటే మనం అనుకునే సెల్ఫ్ రెస్పెక్ట్ వగైరాలు కావు. దేహాత్మాభిమానం అని అర్థం. దేహానికి ఆత్మకి తేడా తెలియకపోవడం. ఇదొక విధమైన మోహం. అంటే మనలని మన వశంలో లేకుండా చేసేస్తుంది. అలా కాకుండా మాటిమాటికి ప్రతి క్షణమందు ఇది దేహం, ఇది ఆత్మ అనే తెలివి నడుస్తూ ఉంటే వారిని నిర్మాణమోహులు అని అంటారు. ఇది ఒక మారి కలిగిపోతే ఇంక పోదా? అంత సులువేం కాదు, వస్తూ పోతూ ఉంటుంది ఇది. ఇంకొకళ్ళకి ఉపన్యాసాల్లో చెప్పేటప్పుడు ఉన్నట్లుంటుంది. ఉపన్యాసం అయిపోగానే ఈ విన్నవాళ్ళు ఏమైనా ఇచ్చారా అని చూసుకోవడంతో పోతూ ఉంటుంది. మరి అంత అన్యాయమా అండి? ఇదే పురాణ వైరాగ్యానికి ఇంకో రూపం. భగవంతుని శరణ పొందిన నాడు అలాంటి ప్రవచనాలు వరుసగా చాలా చెప్పేటట్లు, అలాంటి గ్రంథాలు చాలా చదివేటట్లు, దేహాత్మాభిమానం అతి తక్కువ ఉన్నవారితో ఎక్కువగా తిరిగేట్లు అవకాశాలు కల్పిస్తాడు. దానితో దేహాత్మాభిమానం పోయే సమయాలు క్రమంగా పెరిగి వచ్చే సమయాలు తరుగుతూ ఉంటాయి. మనకేమైనా తెలుస్తూ ఉంటుందా దేహాత్మాభిమానం ఎంతసేపు ఉంటుందో, ఎంతసేపు పోతుందో? తెలుస్తూనే ఉంటుంది తెలుసుకోవాలి అనుకునే వారికి. అదే రెండవ దశ, జితసంగ దోషాహ అని. సంగం అనే దోషాన్ని జయించిన వారు అని కదూ అర్థమండి? అవును, సంగం అంటే ఆసక్తి. మన చుట్టూ ఉండే విషయాల మీద, భగవంతుడి కన్నా వేరుగా భాషించే విషయాల మీద ఆసక్తి. ఇదే దోషం. దానిని పూర్తిగా జయించగలుగుతారు నిర్మాణ మోహులు. భోజనమందు ఆసక్తి, స్త్రీ పురుషుల మధ్య పరస్పర ఆసక్తి మొదలైనవా? అంతేకాదు, ఇంకా చాలా చెప్పుకోవచ్చు. ప్రక్కింట్లో ఏం జరుగుతోందో, దేశంలో ఏం జరుగుతోందో, ప్రమోషన్ వస్తుందో రాదో, వ్యాపారం బాగుంటుందో లేదో, ఇవన్నీ ఆసక్తులే. లెక్క పెట్టలేనన్ని ఉంటాయి. ఇవన్నీ పోతాయా? ఒక్కసారిగా పోవు. ఎంతెంత నిర్మాణమోహుడైతే అంతంత జితసంగదోషుడు అవుతాడు. మళ్ళా ఈ సంఘాలు 2 రకాలు. ఏమిటండి అవి? శరీర ధారణకు అవసరమైనవి కొన్ని, అంతకు మించినవి కొన్ని. అర్థమైంది. శరీరం నిలుపుకునేంత భోజన పదార్థాల మీద ఆసక్తులు కొన్ని, జిలేబీల వంటివి తినాలనే ఆశలు మిగిలినవి. రైట్. శరీర ధారణకి అవసరమైన విషయాల మీద కూడా సంఘం పోవడం చాలా కష్టం. బలవంతంగా ఆహార విహారాలు మానేసినా ప్రకృతి నియమం చేత సంఘం మాత్రం అంత సులువుగా పోదు. శరీరధారణకి అవసరం కాగా మిగిలిన విషయాల మీద మాత్రం ఆసక్తులు క్రమంగా తగ్గడం జరగవచ్చు. ఈ సంఘదోషాలు ఎన్నెన్ని పోతున్నాయో, ఇంకా ఎన్ని మనసులో మిగిలిపోయినాయో ఎలా తెలుస్తుంది? తర్వాతి దశ
ఆధ్యాత్మ నిత్యాహ అందులో తెలుస్తుంది. అంటే ఆత్మజ్ఞాన నిరతి అంటే నిరంతరము ఆత్మజ్ఞానం కలుగుతూ ఉండడం. అంటే ఆత్మ అంటే నేను, జ్ఞానమును అనే భావన ఎంత ఎక్కువసేపు నడుస్తూ ఉంటే అంత జితసంగ దోషులైనట్లు లెక్క. నిర్మాణమోహ దశకి అధ్యాత్మనిత్యా దశకి భేదం ఏమిటి? అది నెగిటివ్, ఇది పాజిటివ్. అంటే వీడు సుబ్బారావు కాడు అనడం నెగిటివ్, వీడు రామారావే అనడం పాజిటివ్. అర్థమైంది. నేను దేహాన్ని కాదు అని తెలివి ఉండడం నిర్మాణ మోహం, నేను ఆత్మను జ్ఞానాన్ని అని తెలివి ఉండడం అధ్యాత్మ నిరతి. నిరతి అంటే ఆ తెలివి కొనసాగగలగడం. అది కొనసాగుతోందో లేదో ఎలా తెలుస్తుంది? వినివృత్త కామాహ అనేది 4వ దశ. ఎంతెంతసేపు ఆత్మజ్ఞానం నడుస్తూ ఉంటుందో అంతంతసేపు కోరికలు ఉండవు. ఇదేగా జితసంగ దోషుల దశలో కూడా చెప్పినది. తేడా ఉంది. వస్తువులు ఎదురుగా ఉన్నా లేకపోయినా ఆసక్తిని కోల్పోయే దశ ఇది. ఎదురుగా లభిస్తున్న వాటిని తప్పనిసరి అనుభవిస్తున్నా దూరంగా ఉన్న వాటి మీద మాత్రం ఆసక్తి లేని దశ అది. చాలా విశేషాలున్నాయి ఇందులో. వరుస ఏదో నాకు అర్థమైనంతవరకు చెప్తాను, సరిదిద్దండి. చెప్పు. ఆహార స్వీకారం మానలేం. దేహాత్మాభిమానం ఎంత నశించినా. సంఘదోషం ఉంటే ఆ భోజనంలోకి జిలేబీలు కూడా కావాలని కోరుకుంటాం. జిలేబీలు ఎదురుగా ఉన్నా తినాలనే ఆసక్తి ఉండదు వినివృత్త కామలకి. అంతేనా? అంతే. ఈ ఉదాహరణనే అన్ని విషయాలకి వర్తింప చేసుకోవాలి. ఆహార స్వీకారం మీద కూడా ఆసక్తి ఎప్పుడు పోతుందంటారు? ఆఖరి దశైన అమూఢాహ అందులో. అలా ఆహారం మానేస్తే శరీరం పడిపోదు, మరి ఆత్మహత్య అయిపోదు? పడిపోదు. ఆహార స్వీకారం మీద ఆసక్తి పోతుందన్నాను కానీ ఆహార స్వీకారం చెయ్యడు అని అనలేదు. ఆహార సంపాదనకి ప్రయత్నం చెయ్యడు అని అర్థం. శరీరం పడిపోతుందని భయపడడు వాడు. సరే, అమూఢాహ అనేది ఆఖరి దశ. దాని తర్వాత చూద్దాం. వినివృత్త కాముల తర్వాతి దశ ఏమిటి? సుఖదుఃఖ సంజ్ఞై ద్వంద్వై విముక్తాహ అనేది. అంటే అనుకూలమైనది లభించినప్పుడు పొంగిపోవడం, ప్రతికూలమైనది లభించినప్పుడు కృంగిపోవడం లేకుండా ఉండడం. అవును, మరి ఆసక్తి లేని వస్తువు లభించినా లభించకపోయినా ఒకటే. ఎన్ని విషయాల మీద ఆసక్తి తగ్గిపోతుంటే అన్ని విషయాలు అనుకూలము కావు, ప్రతికూలము కావు. అందుచేత సుఖదుఖ భావనే పోతుంది. సినిమాల మీద ఆసక్తి లేని వాడికి ఏ సినిమా రిలీజ్ అయితేనే. ఇక్కడ విషయం గుర్తుంచుకోవాలి. సుఖదుఖాల్లో పూర్తిగా నివర్తించేది దుఃఖమే. సుఖం పూర్తిగా పోదు. అంటే అర్థం కాలేదండి. దుఃఖం మనం ఆశించే వస్తువులు లభించనందువలన లేదా మనం ఇష్టపడని వస్తువులు రావడం వలన కలుగుతుంది. అలాంటప్పుడు కృంగిపోకుండా ఓర్చుకోవాలి. అదే తితీక్ష. అవును, అర్థమైంది. ఇక సుఖం 2 విధాలు. లౌకికమైన విషయాలు లభించడం వలన వచ్చేది ఒక రకం, ఆత్మస్వరూప దర్శనం వలన లభించేది ఇంకో రకం. అవునండో, ఈ 2 రకాల సుఖాలు ఉన్నాయి. ఇంకో తమాషా కనిపిస్తోంది. మొదటి రకం పోతేనే రెండో రకం వస్తుంది. బాగా గుర్తించావు. లౌకిక విషయాలు లభించడం వలన పొంగిపోకుండా ఉంటే ఆత్మస్వరూప సాక్షాత్కారానికి మార్గం సుగమం అవుతుంది. ఇలా సుఖదుఖాల విషయంలో జాగ్రత్త పడిన తర్వాత దశ ఏమిటి? అమూఢాహ. ఇదివరకు చెప్పుకున్నాం. ఆత్మానాత్మ జ్ఞాన దశ. అంటే ఇది ఆత్మ, ఇది తదితరము అని స్పష్టంగా గోచరిస్తూ ఉండే దశ. నిర్మాణమోహుల దశకి దీనికి తేడా ఏమిటి? ఆత్మానాత్మ భ్రమని తొలగించుకునే దశ అది, తొలగిన దశ ఇది. ఇప్పుడేమవుతుంది? అటువంటి వారు తత్ అవ్యయం పదం గచ్చంతి, ఆ శాశ్వతమైన స్థానాన్ని పొందెదరు. అంటే పరిశుద్ధాత్మ స్వరూపాన్ని పొందెదరు. తాము శేషభూతులమనే యథార్థమును సాక్షాత్కరించుకొనెదరు. అవ్యయం పదం అంటే పరమపదం కాదా? పరమపదాన్ని పొందుతారు అని చెప్పడం లేదా? లేదు. ఇక్కడి సందర్భం ఇంకా పరిశుద్ధాత్మే. అవ్యయం అంటే శాశ్వతం అని అర్థం. పరిశుద్ధాత్మ స్వరూపాన్ని పొందడం కూడా శాశ్వత స్థానమే. పరిశుద్ధాత్మ స్వరూపాన్ని పొందడం, పరిశుద్ధాత్మ స్వరూపాన్ని పొందడం అని మాటిమాటికి చెప్తున్నారు. ఆత్మ అంటే జీవుడే కదండి. అవును, జీవుడు అంటే నేనే కదా. అవును, నన్ను, నేను,
పొందడం అంటే ఏమిటో స్పష్టం అవడం లేదు. నాకెన్నాళ్ళైనాను ఏంటో నేనే కదా, మళ్ళా ఈ పొందడం ఏంటి? 14 అధ్యాయాలు పూర్తయి 15వ అధ్యాయం నడుస్తూ ఉంటే నీకు ఈ అనుమానం రావడం ఆశ్చర్యమంటారా? కాదు, వేదాంత శాస్త్రం ఎంత గహనమైనదో కదా అని అనిపిస్తోంది. సందేహాలు తీరినట్లే ఉండి సందేహాల్ని కలిగిస్తూ ఉంటుందే ఈ శాస్త్రం అని అనిపిస్తోంది. ఇలాంటి సందేహాలు అస్సలు రాని స్థితి ఉండదా అండి? ఉంటుంది. అదే మోక్షస్థితి. ఈ మోక్షాన్ని పొందే వరకు ఈ సందేహాలు నడుస్తూనే ఉంటాయేమో. సరే, ప్రస్తుతానికి నా సందేహం తీర్చండి. ఆత్మదర్శనం, పరిశుద్ధాత్మని పొందడం, ఈ రెండు ఒకటేనా, వేరువేరా? రెండు ఒకటే నాయనా. ఒక పండుని పొందేము, ఒక పదవిని పొందేము, భార్యనో భర్తనో పొందేము, ఇలాంటి పదప్రయోగాలు లోకంలో చాలా ఉండడంతో తాను వేరు, తాను పొందేది వేరు అనే భావన రావడం సహజం. అది నా ప్రశ్న. నేనే ఆత్మని కదా, నేను ఆత్మని పొందడం ఏమిటి అని. నువ్వు తెల్లనివాడవనుకో, రోడ్డు మీద నడుస్తూ బురద కాలువలో పొరపాటునో గ్రహపాటునో పడిపోయినావనుకో, బురదంతా అంటుకుపోయి తెల్లదనం కనిపించకుండా నల్లగా కనిపిస్తున్నావనుకో, ఆ బురదని కడుక్కోవడానికి నీటి వస్తు లేక గంటల తరబడి అలాగే రోడ్డు మీద తిరగవలసి వచ్చిందనుకో. సరే అనుకున్నాను. నువ్వు చాలా అందగాడివనుకో, మసూచికం వచ్చి ఒళ్ళంతా పుళ్ళైపోయి అవి మానినా మచ్చలు పడిపోయి ఉన్నావనుకో. ఈ అశుభ మాటలేమిటండి బాబు? సరే అనుకున్నాను. ఇలాంటి పరిస్థితుల్లో నువ్వేదైనా ఇంటర్వ్యూకి వెళ్ళి నేను తెల్లటివాడిని, అందగాడిని అంటే వారు ఫక్కున నవ్వరు. నువ్వు కూడా అలా చెప్పుకోవడానికి సిగ్గుపడతావు. తెల్లటివాడిని, అందగాడిని అని ఎలా చెప్పగలను? చెప్పలేనుగా. మరి నేను నల్లనివాడిని, మచ్చలతో వికృతంగా ఉన్నవాడిని అని మాత్రం చెప్పగలవా? అది నిజం కాదుగా, అందుచేత అలాగూ చెప్పలేను. మరెలా? అయ్యా, ఇదివరకు నేను తెల్లటివాడినండి, బురద అంటుకోవడం వల్ల నల్లగా కనిపిస్తున్నానంతే అండి. శుభ్రంగా తలంటు స్నానం చేస్తే నేను ఉన్నవాడిని ఉన్నట్టుగా కనిపించగలనండి అని చెప్తాను. ఇంకా, అయ్యా, ఇదివరకు అందమైన వాడినండి, మసూచికం వలన ఇలా వికృతిగా తయారైనాను కానండి, చర్మపు మచ్చలు పోయి ఔషధాలు వాడితే ఇదివరకటి అందమంతా వచ్చేస్తుందండి అని చెప్తాను. చూసావా మరి, తెల్లటివాడు, అందమైనవాడు అనే లక్షణాలు నీవే, నల్లటివాడు, వికృతి రూపం గలవాడు అనే లక్షణాలు నీవే కదా. అర్థమైంది. పరిశుద్ధమైన ఆత్మను నేనే, కర్మ అనే మురికో మసూచికమో వచ్చిన జీవుడను నేనే. రైట్. 2 దశలు నీవే. జీవుడు అనే దశలోంచి పరిశుద్ధాత్మ అనే దశలోకి మారడానికి, అంటే నీ ఒరిజినల్ స్వరూపానికి రావడానికి నీవు చేసే ప్రయత్నమే సాధన. నీళ్లతో కడుక్కోవడం, మచ్చలకి మందులు వాడడం, ఇవన్నీ సాధనాలే. ఆ సాధననే అసంగ శస్త్రం అని ఇంతవరకు ఈ అధ్యాయంలో చెప్పారు. నా ఒరిజినల్ దశకి నేను చేరుకోవడానినేనా దీనినే ఆత్మదర్శనం, పరిశుద్ధాత్మ స్వరూపాన్ని పొందడం అని వ్యవహరిస్తున్నాం కదూ. అంతే. పంజరంలో చిలకుంది, కాస్త మురికి పట్టింది. పంజరాన్ని ఎంత శుభ్రం చేసినా చిలకకి సంతృష్టి కలగదు. దాని మీద కూడా నీళ్లు పడేట్లు చేస్తేనే అది శుభ్రపడుతుంది. స్నానం చేయిస్తేనే సంతృప్తి చెందుతుంది. ఓ, అర్థమైంది. చిలకంటే ఆత్మ, పంజరం అంటే శరీరం. కడగడం, మందులు వాడడం పంజరానికే. కర్మ అనే మురికిని తొలగించుకోవడానికి మాత్రం ఆ సంఘం అనే స్నానం కావాలి. రైట్. మురికి దశ నుండి ఒరిజినల్ దశకి రావడాన్నే పొందడం అని అంటున్నారంతే. చెత్త దశ నుండి మంచి దశ పొందేడండి అనడంలో అర్థం అదే. తెలిసిందా? ఇప్పటికి కొంత తెలిసినట్లే, పర్వాలేదు. అయితే ఈ ఒరిజినల్ పదవిని పొందడం మన లక్ష్యంగా ఉండాలా, పరమపదాన్ని పొందడం లక్ష్యంగా ఉండాలా? ఒరిజినల్ పదవి అంటే మీరు చెప్పిన ఉదాహరణలలోని బురద లేని లేదా మచ్చలు లేని స్థితి. లేదా అని అంటున్నావేంటి? ఉదాహరణలు 2 చెప్పారు కనుక ఇది కానీ అది కానీ అంటున్నాను. అలాగా, సరే. ఆ ఉదాహరణని ఇంకొకలా చెప్తాను. నువ్వు తెల్లటివాడివి, అందమైన వాడివిను. మసూచికం వచ్చి మచ్చలు పడి వికృతంగా అయిపోయినావు. అప్పుడు మారు రోడ్డు మీద నడుస్తూ ఉంటే బురద కాలువలో పడి మురికి అంటుకుపోయింది. అర్థమవుతోందా? అర్థమవుతోంది. ఒక దుర్లక్షణం కాదు, 2 దుర్లక్షణాలు పట్టుకున్నాయి నన్ను. 2 వదిలితే కానీ ఒరిజినల్ పదవి రాదు నాకు. అవునా? అర్థమైందా? ఇదే విధంగా ఆత్మకు కూడా
రెండు విధాల మురికి అంటే జీవుడు జీవుడు అని అనబడుచున్నాడు. తాను జ్ఞానస్వరూపం అని ఎరగకపోవడం ఒక మురికి, తాను భగవంతుడికే చెందినవాడను అని ఎరగకపోవడం రెండో మురికి. రెండోది మసూచికం, మచ్చలాంటిది. మొదటిది బురద కాలువ మురికి లాంటిది అని అనుకో. ఓహో ఓహో, దేహము అచేతనము, నేను చేతనము, దేహము కన్నా వేరైన వాడిని నేను, కేవల జ్ఞానస్వరూపాన్ని నేను అనే ఎరుక కలిగిన వాడికి తెల్లటివాడు అనే పదవి వచ్చేసినట్లే. అది మోక్షమే కదా, కాస్త తక్కువ స్థాయిలో. అవును, నిజమేనండి. రెండింటిలో ఒక మురికి నుంచి విడుదల అయినాడుగా. టెక్నికల్గా అది ఒక మోక్షమే. నేను స్వతంత్రుడను కాను, పరతంత్రుడను. ఆ పారతంత్ర్యము భగవంతుడి విషయంలోనే ఉంటుంది అనే ఎరుక కలిగి శేషత్వం అనేది తెలిస్తే మసూచికపు వికృత వేషం కూడా పోయినట్లే. అదే అసలు మోక్షం. అవును, రెండో మురికి నుంచి కూడా విడుదల అయిపోతేనే దానిని అసలు మోక్షం అని అనాలి కదా. మొదటి దానిని అంటే బురద తొలగడాన్ని మనవారు కైవల్యం అన్నారు. రెండో దానిని అంటే మసూచికపు వికృతి కూడా పోవడాన్ని మనవారు మోక్షం అన్నారు. భేదం తెలియాలని అంతే. రెండు విధాల మురికిపోవడమే లక్ష్యంగా ఉంచుకుంటాం కానీ ఒక విధమైన మురికిపోవడాన్ని లక్ష్యంగా ఎందుకు ఉంచుకుంటాం? ఎవరిష్టం వారిది. ఏ మురికిని తొలగించుకోవాలని అనుకోకుండా జీవితాల్ని గడిపేస్తున్న వారిని చూడడం లేదు. అందుచేత ఎవరిష్టం వారిది. ఎవరిష్టం వారిదనే మాట ఒప్పుకుంటాను కానీ మనకి ఉన్నతోన్నతమైన పదవి ఏమిటో తెలియాలి కదండి. తెలియాలి. అదే నిజమైన ఆత్మదర్శనం, పరిశుద్ధాత్మ స్వరూపాన్ని పొందడం. అదేం పరమపదాన్ని పొందడమా? పరమపదం అంటే అదేంటలా అడుగుతున్నారండి? పరమపదం అంటే గొప్పదైన పదం, స్థాయి, శ్రీవైకుంఠం. ఆగాగు, విశాలాక్షి ఎవరని అడిగితే ఎవరిని చూపిస్తావు? విశాలాక్షి అనే పేరున్న వారిని, పెద్ద పెద్ద కళ్ళున్న వారిని చూపించవా? చూపించాలనుకోండి, కానీ అలాగే ఇక్కడ కూడా అర్థం చేసుకో. ఆత్మదర్శనం, పరిశుద్ధాత్మ స్వరూపం, శేషత్వ సాక్షాత్కారం ఇలా చెప్పబడేది ఒక గొప్ప స్థితి, స్థాయి కనుక దీనిని పరమపదం అనవచ్చు. శ్రీవైకుంఠానికి తిరుగులేని పేరు అది కనుక శ్రీవైకుంఠాన్ని పరమపదం అని అనవచ్చు. అవును సుమా, ఆత్మసాక్షాత్కారం లేదా పరిశుద్ధాత్మ స్వరూపాన్ని పొందడం పరమపదమే. నిజమే, అర్థమైంది. మరి పరమపదానికి వెళ్ళనక్కర్లేదా? అంటే శ్రీవైకుంఠానికి వెళ్ళనక్కర్లేదా? ఎందుకు వెళ్ళనక్కర్లేదు? పరిశుద్ధాత్మ స్వరూపాన్ని పొందిన వాడికి కూడా ప్రకృతి ప్రభావం చేత ఈ బ్రహ్మాండంలో ఉన్న రోజులలో అప్పుడప్పుడు ఆ జ్ఞానం జారిపోతూ ఉంటుంది. పరమపదానికి వెళ్ళిపోతే ఇక ఆ భయం ఉండనే ఉండదుగా. ఓ అందుకేనా నమ్మాళ్ళవార్లకి తాను శేషభూతుడిని పరమాత్మకి అనే ఎరుక కలిగినప్పటికీ ఇక్కడ ఉండకుండా పరమపదానికి త్వరగానే వెళ్ళిపోవాలనే ఆర్తి కలిగింది. అవును, అందుచేత పరిశుద్ధాత్మ స్వరూపాన్ని పొందడం మోక్ష సమానము కానీ మోక్షాన్ని పొందడం అవదు. మళ్ళా అదేంటి? ఇప్పటికే కైవల్యం, మోక్షం అని రెండు విధాలుగా చెప్పారు. మళ్ళా అందులో మోక్ష సమానము, మోక్షం అని రెండు విధాలు చెప్తున్నారు. ఒకానొక యోగ సమాధిలో తానెవరో ఎరుక కలగడం మోక్ష సమానము. కానీ ప్రకృతి మండలంలో కొనసాగుతున్నాడు ఇంకా వీడు. జీవన్ముక్తి ఉండదు. అయితే సామాన్య సంసారుల కన్నా వీడు ఉత్తముడు. వాడే శ్రీవైకుంఠానికి వెళ్ళిపోయినాడనుకో, ముక్తుడైపోయినట్లే. సారూప్య, సామీప్య, సాలోక్యాలన్నీ లభిస్తాయి. కైవల్యం పొందినవాడు కూడా అంతేనా? వాడికి కూడా స్వస్వరూప జ్ఞానం కొంత కలిగినట్లే. తాను చిత్ అని. అది యోగ సమాధిలోనే సాధ్యం. యోగంలోంచి లేచిన తర్వాత ప్రకృతి మండలం పట్టుకుని పీడిస్తూనే ఉంటుంది. తాను చిత్ అనే జ్ఞానానికి తెరుపు మరపు రాక తప్పదు. శరీరం పడిపోయిన తర్వాత వీడు శ్రీవైకుంఠానికే వెళ్తాడు. కానీ తాను చిత్ అనే జ్ఞానమే కలిగింది కానీ శేషభూతుడిని అనే జ్ఞానం కలగలేదు కనుక సాలోక్యం ఉంటుంది, సారూప్యం, సామీప్యం ఉండవు. అద్వైతులు చెప్పే ఆత్మదర్శనం, ఈ కైవల్యం ఒకటేనా? కాదు, కానే కాదు. ఇది విశిష్టాద్వైతులు చెప్పేది. కొంచెం వివరంగా చెప్పండి. అద్వైతులకి శ్రీవైకుంఠం అని ఒకటి ఉండదు, కైలాసం అని ఒకటి ఉండదు, స్వర్గమని ఉండదు. అవన్నీ మాయా కల్పితాలు కనుక శరీరాన్ని విడిచిన అద్వైతి ఏ లోకానికి వెళ్ళడు, పరమాత్మలో ఐక్యం అయిపోతాడు. ఇంకొంచెం చెప్పండి.
శరీరాలన్నీ నీళ్లతో నిండిన కొండల్లాంటివనుకో. సూర్యుడు అన్ని కొండల నీళ్లలోనూ కనిపిస్తూ ఉంటాడు. ఏదైనా ఒక కొండని బ్రద్దలు చేసేస్తే అందులో అంతవరకు కనిపించిన సూర్యుడు ఎక్కడికి వెళ్ళిపోతాడో చెప్పగలవా? చెప్పలేను. అలాగే పరమాత్మ ప్రతిబింబాలే ఆత్మలన్నీ. ఒక శరీరం నశించిపోతే ఆ శరీరంలో ఉండే ఆత్మ ఎక్కడికి వెళ్తుందని చెప్పగలం? ఎక్కడికి వెళ్తుందో చెప్పలేరు కనుక, చెప్పలేనంత గొప్ప పదవి కనుక అది పరమపదమే అని కాబోలు వారు అంటారు. అదే వారి విడుదల, మోక్షం. అవునా? అవును. అద్వైతంలో మోక్షానికి, విశిష్టాద్వైతంలో కైవల్యానికి ఏమీ సంబంధం లేదు. అది వేరు, ఇది వేరు. అద్వైతంలో జ్ఞానం కలిగితే చాలు, మోక్షమే. దానిని ఇచ్చేవారు ఉండరు. విశిష్టాద్వైతంలో కైవల్యాన్ని ఇచ్చేది కూడా భగవంతుడే. శ్రీవైకుంఠాన్ని ఇచ్చేది భగవంతుడే. ఐశ్వర్యాదులను ఇచ్చేది భగవంతుడే. అద్వైతంలో జీవుడే మోక్షాన్ని తెచ్చుకుంటాడు. అసలు జీవుడే భగవంతుడు. అది తెలియకపోవడమే వారికి సంసారం, తెలియడం మోక్షం. వారికి జీవన్ముక్తి ఉంటుంది. విశిష్టాద్వైతులకి చనిపోయిన తర్వాతే ముక్తి. అర్థమైంది. ఇక మళ్ళా మన టాపిక్కి వెళ్దాం. మోక్షానికి అసంగం అనే శస్త్రాన్ని వాడాలి. సంసార వృక్షాన్ని తొలగింప చేసుకోవాలి అని అన్నారు కదూ. అసంగం అంటే భగవంతుని యందు సంగం, ప్రేమ, ప్రీతి, భక్తి కలగడం, ఆయన్ని శరణు వేయడం. ఇది విశిష్టాద్వైతంలో. అవునా? బాగా అర్థం చేసుకున్నావోయ్. అయితే గురువుగారు, ఈ అసంగం అనే శస్త్రాన్ని దేనికి వాడమన్నారు? కైవల్యానికా, శేషత్వ దర్శనానికా? అబ్బా, భలే ప్రశ్న వేశావయ్యా. తిడుతున్నారా, పొగుడుతున్నారా? అసంగం అనే శస్త్రాన్ని ఉపయోగించడం నేను జ్ఞానస్వరూపుడిని అని తెలుసుకోవడానికా, నేను శేషభూతుడిని అని తెలుసుకోవడానికా, శ్రీవైకుంఠం అనే పరమపదానికి వెళ్ళిపోవడానికా? శనగపిండిని బజార్ నుండి తెచ్చుకోవడం మిఠాయిని చేసుకోవడానికా, మిఠాయిని తినడానికా? బాగుంది ప్రశ్న. మిఠాయి చేసుకోవడం తినడానికేగా. అలాగే శేషత్వంతో కూడిన జ్ఞానస్వరూపుడిని అని తెలుసుకున్నవాడు ఆయనను శరణ పొందకుండా ఉండలేడు. తనను శరణ పొందిన వాడిని శ్రీవైకుంఠానికి చేర్చకుండా ఆ పరమాత్మ ఉండలేడు. తిప్పి చెప్తున్నారు. డైరెక్ట్గా అడుగుతాను, చెప్పండి. అసంగం అనే శస్త్ర ప్రయోగం వల్ల సంసార వృక్షం నశిస్తుంది, అర్థమైంది. దానివలన నేను జ్ఞానస్వరూపుడిని అని ముందుగా ఎరుక కలుగుతుందా, లేక నేను శేషభూతుడిని అని ముందుగా ఎరుక కలుగుతుందా? అసంగం అంటే ఏంటి చెప్పాను? మీరేగా 2 అర్థాలు చెప్పారు. అవేంటో చెప్పు. లౌకిక విషయములందు సంగం లేకపోవట, లేదా భగవంతుని యందు సంగముండుట. మొదటి అర్థం ప్రకారం ప్రవర్తించే సాధకులకి మొదటగా నేను జ్ఞానస్వరూపుడిని అనే ఎరుక కలుగుతుంది. రెండవ అర్థం ప్రకారం అడుగులు వేస్తున్న సాధకులకి నేను శేషభూతుణ్ణి అనే ఎరుక మొదట కలుగుతుంది. రెండింటి వలన 2 వస్తాయన్నమాట. అయితే బెంగే లేదైతే. బెంగ ఉన్నది. మొదటి పద్ధతిలో వెళ్ళే వాళ్ళకి నేను జ్ఞానస్వరూపుణ్ణి అనే ఎరుక కలిగిన తర్వాత ఆ ఎరుక శేషత్వ జ్ఞానానికి దారితీయకుండా కైవల్యం వైపు లాక్కుని వెళ్ళిపోయే ప్రమాదం పొంచి ఉంటుంది. రెండో పద్ధతిలో వారికి మాత్రం అలా కాదు. మరెలా? రెండో పద్ధతి వారు కోరేది అందు సంగం కనుక శరీరంతో, మనసుతో ఆకి సేవలు చేసి తత్ఫలంగా తాను దేహమాత్రము కాదు అనే ఎరుకని శేషత్వ సాక్షాత్కార సహితంగా ఏకకాలంలోనే తెచ్చుకుంటారు. ఏదైనా శ్రీవైకుంఠానికి వెంటనే వెళ్ళిపోరుగా. వెళ్ళరు. పరమాత్మ సంకల్పానుసారమే వెళ్తారు. ఆయనపై భారం వేసిన వారు కదా. అలా అయినప్పుడు శ్లోకంలో పదం అవ్యయం తత్ అని ఎందుకన్నారు? అవ్యయ పదాన్ని శాశ్వతమనే అర్థంలో శ్రీవైకుంఠానికే కదా వాడాలి. శ్రీవైకుంఠం శాశ్వతమే, పరమాత్మ శాశ్వతమే, ఆత్మవస్తువు కూడా శాశ్వతమే. అంటే ఆత్మలు నిర్వికారమైనవి, ఆ స్వరూపం అవ్యయమే కదా. ఆ అవ్యయమైన పదం వచ్చేసిందని అర్థమా? కాదు. ఆ అవ్యయమైన పదాన్ని పొందడానికి తగిన యోగ్యత వచ్చింది అని అర్థం. మరి ఆ స్థితి ప్రకృతి మండల ప్రభావం చేత మారిపోతూ ఉంటుందన్నారు. జారిపోతూ ఉంటుంది. మరి ఎలాగా? భగవంతుణ్ణి శరణ పొందడం అందుకోసమే. నిర్మాణ మోహ మొదలైన ప్రవృత్తులన్నిటినీ సులభంగా తరచుగా పొందగలిగేట్లు, అవి సిద్ధి పర్యంతము కొనసాగేట్లు చూసే బాధ్యత ఆయనదే. ఏం చేస్తాడంటారు? ప్రాచీన కర్మలలో
తెలిసి చేసినా తెలియక చేసిన పుణ్యకర్మలన్నింటినీ ఏరి వాటి ప్రభావం చేత ఆ సాధకుడికి సరైన పరిస్థితులని, సరైన వాతావరణాన్ని, సరైన సాంగత్యాన్ని కల్పించి ఈ 5-6 దశల్ని కాపాడుతూ ఉంటాడు. కాపాడడం అంటే జారిపోతూ ఉంటే తిరిగి చేరుస్తూ ఉండడం. యోగ సమాధిలో ఆత్మస్వరూపాన్ని దర్శించినా జారిపోతూ ఉంటాడా? జారుతూ ఉంటాడు. సమాధి నుంచి లేచిన తర్వాత మళ్ళా మామూలు జీవితంలో పడిపోతూ ఉంటే ఆయా దశలని తిరిగి సులభంగా అందుకునేట్లు చేసి మరల యోగ సమాధి యందు ప్రవేశించే ఆశను కల్పిస్తూ ఉంటాడు. క్రమంగా యోగ సమాధి సమయం పెరుగుతూ తదితర సమయం తగ్గేట్లు చూస్తాడు. ఆ పైన యోగ సమాధి అవసరం లేకుండానే ఆత్మజ్ఞాన నిరతి కలిగేట్లుగా చేస్తాడు. ఇంతకీ తాను శుద్ధ చైతన్యాన్ని అని ఎలా దర్శిస్తాడు? తెల్లనివాడు, నల్లనివాడు, పొట్టివాడు, పొడుగువాడు అని గుర్తించే దర్శనం వెలుగు వలన కలుగుతుంది. చల్లనిది, వేడిది అనే దర్శనం స్పర్శ వలన కలుగుతుంది. శుద్ధ చైతన్యం అనే దర్శనం ఎలా, దేని చేత కలుగుతుంది? సూర్యుడి వెలుగులో నువ్వు అన్ని వస్తువుల్ని చూడగలుగుతున్నావు కదా, ఆ సూర్యుడిని చూడడానికి ఏ వెలుగును ఉపయోగిస్తున్నావు? పిచ్చి ప్రశ్న. సూర్యుడే వెలుగవుతూ ఉంటే సూర్యుడిని ఇంకో వెలుగులో చూడడం ఏమిటి? ఆయన స్వయం ప్రకాశకుడు. అదేవిధంగా ఆత్మ కూడా స్వయం ప్రకాశకుడే అని తెలుసుకో. ఆ దర్శనానికి ఇంకో వెలుగు అక్కర్లేదు. స్వయం ప్రకాశకమైన సూర్య తేజస్సు సాధన చేసినా చేయకపోయినా అందరికీ కనిపిస్తోంది. ఆత్మ కూడా స్వయం ప్రకాశమే అయినప్పుడు దాని దర్శనానికి సాధన అవసరం ఉన్నది. సూర్యుడు స్వయం ప్రకాశకుడే అయినా నీ కళ్ళకి గంతలున్నప్పుడు కనబడడు కదా. ఒక ఇంట్లో నువ్వు కూర్చుని తలుపులన్నీ వేసేసుకుని బయటకు రాలేకపోతే సూర్యుడు ఎంత స్వయం ప్రకాశకుడైనా నీకు కనబడడు కదా. ఓహో, ఆత్మ కూడా అలాగే అంటారా? అవును. శరీరం అనే ఇంట్లో కూర్చుని కర్మ అనే గంతలు కట్టబడిన వాడికి ఆత్మ ఎలా భాషిస్తుంది? శరీరం కన్నా తాను వేరు అని గ్రహించడము, కళ్ళకు ఉండే గంతలను తొలగించుకునే ప్రయత్నము చేస్తే దానిని యోగము, యోగ సాధన అని అంటారు. అనాది కర్మ వలననే ఆత్మదర్శనం అవడం లేదని, యోగానికి విరోధి ఆ కర్మే అని అంటున్నారా? అవును. ఆ కర్మని నిస్తరింపచేసేదే భగవద్ అనుగ్రహం. అది ప్రపత్తి, శరణాగతి వలన లభిస్తుంది. మరి అసంగమన్నారు? భగవద్ అనుగ్రహం వల్లనే అసంగలాభం కూడాను. నేను పండును కత్తితో కోసాను అన్నప్పుడు నేను కోసినట్లే, నా చెయ్యి కోసినట్లే, కత్తి కోసినట్లే అని ఎలా అర్థమో అలాగే భగవద్ అనుగ్రహం వలన అసంగం కలిగి తన్మూలంగా మిగిలినవన్నీ వరుసగా వస్తాయి. ఇందాకటి ఉదాహరణలో ఒక సందేహం కలుగుతోంది. ఏంటది? ఒక వ్యక్తి ఇంట్లో కూర్చుని తలుపులు వేసేసుకుని బయటికి రాకపోతే సూర్యుడు స్వయం ప్రకాశకుడే అయినా అతడికి కనబడ్డు కదా అని అన్నారు మీరు. చిన్నతనం నుంచి అతను అలా బయటికి రాలేదనుకుందాం. సూర్యుడు అనే కాన్సెప్టే లేదనుకుందాం అతనికి. ఆ సందర్భంలో ఇంట్లోంచి బయటికి వచ్చిన అతనికి మండుతున్న ఒక గోళాకారపు వస్తువు గోచరిస్తుంది, కానీ అదే సూర్యుడు అనే భావన రాదుగా. నువ్వు అంత పెద్ద ఉదాహరణ చెప్పనక్కర్లేదు. పుట్టుగుడ్డివాడి విషయము అంతేగా. అనూహ్యమైన కారణంతో అతనికి చూపు వచ్చినప్పుడు కూడా మండుతున్న గోళమే కనిపిస్తుంది, కానీ సూర్యుడనే భావన రాదుగా. అదే నేను అడుగుతున్నానండి. ఆ స్వయం ప్రకాశకుడు సూర్యుడే అని అతనికి ఎలా తెలుస్తుంది అని. బాగా ఆలోచించి నువ్వే చెప్పు. ఆ గోళం పేరు సూర్యుడు అని ఎవరో ఒకరు చెప్పాలి. ఎలాంటి లక్షణాలుంటే సూర్యుడు అంటామో ఆ జ్ఞానాన్ని కలిగించాలి అతడికి. వెరీ గుడ్. ఇప్పుడు చెప్పు. స్వయం ప్రకాశకమైన సూర్యుడిని కూడా ప్రకాశింపచేసింది ఏంటి? జ్ఞానమే. వెరీ గుడ్, వెరీ గుడ్. జ్ఞానం అంటే తెలిసింది, ఆత్మే. ఈసారి 3 వెరీ గుడ్లు. ఆత్మే జ్ఞాన స్వరూపం. మనకు కలిగే జ్ఞానాలన్నీ ఎన్ని జ్ఞానాలు ఉంటాయి ఏమిటి? 2 విధాల జ్ఞానాలు. ఒకటి సూర్యుడు, చంద్రుడు, ఇల్లు, వాకిలి, జగత్తు, పాట, పద్యం, పరిమళం, దుర్వాసన, వేడి, చలన, ఉప్పు, కారం వగైరాలన్నీ తెలుసుకునేది. రెండోది ఇది ఆత్మ, నేను అని తెలిసేది. అవును, ఈ విషయాలను ఇంకో రూపంలో ధర్మబోధ జ్ఞానం, ధర్మిజ్ఞానం అంటూ ఇదివరకే చెప్పారు. నేనే సమన్వయం చేసుకోలేకపోతున్నాను. ఇంతకీ స్వయం ప్రకాశకులైన సూర్యచంద్రులను కూడా ప్రకాశింపచేసేది, తెలియచేసేది కూడా ఆత్మే అన్నమాట.
అవును, అదే విషయం 6వ శ్లోకంలో చెప్పబోతున్నారు అని గురువుగారు అన్నారు. ఆ 6వ శ్లోకంలో ఏం చెప్పబోతున్నారో మనం రేపు తెలుసుకుందాం. ఈరోజు 5వ అధ్యాయంలో 15వ అధ్యాయంలో 5వ శ్లోకం తెలుసుకున్నాం. మనం 5438 ప్రశ్నలు పూర్తి చేసుకున్నాం. మిగిలింది రేపు తెలుసుకుందాం. శ్రీమన్మహాభూతపురే శ్రీమత్ కేశవ యజ్వర కాంతిమత్యాం ప్రసూతాయ ఇది రాజాయ మంగళం.